సో ప్రస్తుతం నేను కోటేశ్వరరావు గారిని ఒక క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు. అసలు నిజంగానే ఏపీలో కాంగ్రెస్ అనేది ఉంటే ఒకవేళ షర్మిల వస్తే ఏంటి, ఏం జరగబోతోంది, జరగడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఒక స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ తో పాటు కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు, ఇతర రాజకీయ వాతావరణం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి దోహదం చేసింది అనేటువంటిది ఒక అభిప్రాయం, ఒక వాస్తవం. అయితే షర్మిల గారి నియామకం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అలాంటి స్పార్క్ నే కలిగిస్తుంది, కానీ అధికారానికి వస్తుందని చెప్పడానికి మాత్రం లేదు అనేది కూడా మనం చెప్పుకోవాలి. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలం వేరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ బలం వేరు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఆమె నియామకం ద్వారా కాంగ్రెస్ ఏమి చేయదలుచుకున్నది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఊహాగానము, రాజకీయపరమైనటువంటి చర్చ. ఏమి చేయదలుచుకుందంటే అడుగుజారినటువంటి కాంగ్రెస్ ని పునరుద్ధరించడానికి ఆమె ఒక ఆయుధంగా పనికొస్తారు. ఆమె కాంగ్రెస్ ని దెబ్బతీసినటువంటి వైసీపీ ఏ విధంగా కాంగ్రెస్ స్వయంకృతం కావచ్చు, లేదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థితి, అవన్నీ కూడా చరిత్ర, వాటన్నిటి గురించి ఇప్పుడు మనము వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి ఇవాళ వైసీపీలో రీషఫ్లింగ్ పేరుతోటి, ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఒక హైబ్రిడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైబ్రిడ్ ప్రయత్నం అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో విఆర్ఎస్ ఎమ్మెల్యేలని తొలగించకుండా పెట్టడం ద్వారా అక్కడ అది ఓటమి పాలైతే, పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో 72 మంది కొత్త వారికి బీజేపీ ఇచ్చి అది కూడా అక్కడ అబాస్ పాలైంది. అందుకని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో మరొక హైబ్రిడ్ పద్ధతుల్లో, అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను మార్చడం, సరే అంతిమంగా ఎంతమందికి ఇస్తారు ఆ మార్చినటువంటి వాళ్ళలో కూడా, లేకపోతే అసలు మొత్తంగా ఎంతమందికి ఎసరు పెడతారు అనేటువంటిది అప్పుడే మనం చెప్పలేము. ఇప్పటికి మూడు లిస్టులు వచ్చాయి, ఇంకా 3 రావచ్చు, లేదా ఇంకొక 6 రావచ్చు, 7 రావచ్చు, అది వేరే అంశం. కానీ ఇవాళ వైసీపీలో తలెత్తినటువంటి అసంతృప్తి ఎటు వెళ్తుంది అంటే, కొంతమంది జనసేన వైపు వెళ్తున్నారు, కొంతమంది ఆల్రెడీ తెలుగుదేశం వైపు వెళ్తున్నారు. ఈ 2 పార్టీలకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, లేదా గతంలో వీర కాంగ్రెస్ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తమ అసంతృప్తిని వెళ్ళగక్కాలంటే వైసీపీ తప్ప మరొక దారి లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం కోటేశ్వరరావు గారు. బేసికల్ ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, లేకపోతే ఎందుకు అనే విషయాన్ని మీరు చెప్పినప్పటికీ కూడా, ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుంటే కనుక డీకే శివకుమార్ ద్వారానే షర్మిల కాంగ్రెస్ కి ఎంట్రీ ఇచ్చిన పాయింట్ అని చెప్పుకోవడానికి ఇంకేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా, లేదా అలా కాదు కేంద్రం నుంచే లైక్ మనకి సోనియా గాంధీ నుంచే అపాయింట్మెంట్ రావడం, లేదంటే రాహుల్ వీళ్ళ డైరెక్ట్ అటాక్ షర్మిలకి ఏపీలో రావడానికి అనే పాయింట్ మాట్లాడచ్చు? డీకే శివకుమార్ గారైనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, లేదా సోనియా గాంధీ, లేదా రాహుల్ గాంధీ, ఎవరైనా కానీ వీళ్ళందరూ మాట్లాడుకోకుండా, వీళ్ళ మధ్య చర్చ జరగకుండా ఆమె ఎంట్రీ అంటే అందరి పార్ట్ ఉంది అనేది ఉన్నది. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడదాం.